హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వేదర్శి ఛానల్. ఏం చేస్తున్నామా? గట్టిగా అంటామని నీళ్ళు పెట్టినా. నీళ్ళ లేక ఉప్పు వేసినావా? అది తాగిన తర్వాత దీంట్లో వేసి తీసుకొని గట్టిగా. సో ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్, వ్లాగ్ ఏంటి అనేది. సో మా అమ్మ రొట్టెలు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గిన్నెలో నీళ్లు పెట్టి అందులో ఉప్పు వేసి బాగా మరగనిచ్చిందనమాట. ఆ వేడి వేడి నీళ్ళు మనం ఏదైతే తీసుకున్నామో ఆ పిండిలోకి కలుపుకోవాలన్నమాట. ఇలా చలాకు తీసుకొని కొన్ని కొన్ని పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి చల్లగా ఇంతవరకు. ఈ పిండి కలిపే గ్యాప్లో పెనం వేడెక్కుతుంది కదా అని చెప్పేసి నన్ను పెట్టమనింది. కాలే నీళ్ళు కాలుతాయి కదా, మళ్ళీ ఇది కాల్చేసుకోవాలి. సన్నాలు ఉంటే మళ్ళీ కలిపే పిండి నీళ్ళు ఉప్పు ఇవేమి కొలతలు ఏం లేవు ఫ్రెండ్స్, ఎందుకంటే మా అమ్మ జస్ట్ అందాజుతో చేస్తుందన్నమాట. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, దాన్ని బట్టి చేసేస్తుంది. చాలా వేడి నీళ్ళు పోసుకున్నాం కదా మనం. ఇలా కలుపుకునేటప్పుడు చేయి కాలుతుంటుంది, చూసుకోవాలి జాగ్రత్తగా. ఇంకా ఇలా కలుపుకునేటప్పుడు మధ్యలో మధ్యలో ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ బాగా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకొని, తర్వాత మనకు కావాల్సిన సైజ్ ఎంత సైజ్ అయితే రొట్టె కావాలో దానికి తగ్గట్టు ఒక పీస్ పక్కకు తీసుకోవాలి. మనం తీసుకున్న పార్ట్ని రౌండ్గా చేసుకొని, ఇప్పుడు మా అమ్మ ఏ విధంగా అయితే చేస్తుందో అలా ఒక సైజ్ వరకు చేసుకోవాలి. తర్వాత ఫ్లోర్ మీద పిండి బాగా జల్లించుకోవాలి ఎక్కువగా, అప్పుడే రొట్టె అతుక్కోకుండా ఉంటుందంట. తర్వాత ఈ చూపించినట్టుగా ఎంతసేపు అనగలిగితే అంతసేపు అని, తర్వాత కావాల్సింటే ఇలా రేకుల కట్ట ఉంటుంది కదా, దాన్ని తీసుకొని చపాతి చేసుకున్నట్టు ఇలా దాని మీద తిక్కోవాలి. కాకపోతే మధ్యలో మధ్యలో ఇలా అంటూనే ఉండాలి, లేకపోతే అది స్టిక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా అనే ప్రాసెస్లో చివరన ఎడ్జెస్లో అంతా ఇట్లా పగిలినట్టు అనిపిస్తూ ఉంటాయి కదా. సో అప్పుడు ఈ చేతితో మనం ఇలా మా అమ్మ ఏ విధంగా అయితే ఉంటుందో అలా అనుకోవాలి చుట్టూ. అనుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ అనమాట, మళ్ళీ చేతితో అదంతా ఒత్తేసుకోవాలి. మీకు ఒకవేళ ఎంత మందంగా కావాలనుకుంటే అంత మందంగా, లేకపోతే పల్చగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే చూసినంత ఈజీ అయితే అస్సలు కాదండి, చాలా కష్టం. చేయి కూడా చాలా పెయిన్ వస్తుంది. ఇది ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ కూడానండి. ఇంకా మనకి ఎక్కడైనా క్రాక్స్ అలాంటివి ఉన్నాయనిపిస్తే ఇలా రేకులు కట్ట తీసుకొని నీట్గా అనుకోవాలి. ఇంకా తీసేది అండి చాలా మెయిన్ అనమాట. ఇది చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. అంటే ముందు ప్రాసెస్ అంతా కూడా నీట్గా చేస్తే ఇది నీట్గా వస్తుంది. ఇది కాలపోకుండా కష్టపోతుంది అట్లా కాళ్ళు కదా. రొట్టె కాలినాక చేసినామంటే రొట్టె వేసిన వెంటనే నీళ్ళని చల్లుకోకూడదండి. ఇలా చూపించినట్టుగా కొంచెం మూవ్ అవుతుంది అన్నప్పుడు రొట్టె, అప్పుడు నీళ్లు తీసుకొని మొత్తం రొట్టె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రొట్టె చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే విరిగిపోయే ఛాన్సెస్, అతుక్కుపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. రొట్టె బాగా కాలిన తర్వాత చలాక్ సపోర్ట్తో రొట్టెను జాగ్రత్తగా తిరిగేయాలి. మా అమ్మ తిరిగేసినప్పుడు ఆ లాస్ట్ పడింది. సో మా అమ్మ ఫ్లేమ్ అటు సైడ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి పెనం అంతా ఇక్కడ జరిపింది. అలా మనం ట్రిక్స్ యూజ్ చేస్తూ రొట్టెను కాల్చుకోవాలి. ఇంకా ఇలా కాల్చేటప్పుడు ఏంటంటే ఆ చలాకు తీసుకొని మొత్తం ఇలా అంటూ ఉంటే మొత్తం రొట్టె మొత్తం నీట్గా పొంగుతుంది. ఇలా తిరిగేస్తూ ఒక 2 రొట్టెలు చేసి అమ్మకి హెల్ప్ చేశాను అనమాట. ఫైనల్గా మన రొట్టె అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రొట్టెలో కాంబినేషన్ వచ్చేసి వంకాయ ఉర్లగడ్డ, ఎక్సలెంట్ కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే శివాకి పెడుతున్నాను ఫ్రెండ్స్. సో తిని ఎలా ఉంది ఏంటంటాడో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. తిని అట్లా ఉందో చెప్పు. సూపర్.